గైస్ ఈ వీడియోలో 2024 ఐపీఎల్కి ప్లేఆఫ్స్కి వెళ్ళే 4 టీంలు ఏమన్నది, ఇంకా అలాగే ప్లేఆఫ్స్కి వెళ్ళని టీంలకి ప్లేఆఫ్స్కి వెళ్ళడానికి ఎంత పర్సెంటేజ్ అవకాశం ఉందన్నది కూడా ఈ వీడియోలో మనం ఫుల్ క్లారిటీగా తెలుసుకుందాం. మన ఛానల్ అయితే ఇలాంటి వీడియోస్ డైలీ వస్తూనే ఉంటాయి, కాబట్టి మీరు మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ సింబల్ని ఆల్లో పెట్టుకుని ఉండండి. ఇంకా అలాగే ఫస్ట్ ఆఫ్ ఆల్ 2024 ఐపీఎల్కి ప్లేఆఫ్స్కి వెళ్ళే 4 టీంలు ఏమన్నది మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి తెలపండి. ఇంక వీడియోని మీరు స్కిప్ చేయకుండా చివరిదాకా చూస్తే ఏ 4 టీంలు ప్లేఆఫ్స్కి వెళ్తాయన్నది మీకు అర్థమైపోతుంది. ఇంకా మనం వీడియోలోకి వచ్చేస్తే ప్రజెంట్ పాయింట్స్ టేబుల్ అయితే ఇలా ఉంది. ప్రజెంట్ 3 టీంలు అయితే ఎలిమినేట్ అయిపోయాయి, ఇంకా 2 టీంలు ప్లేఆఫ్స్కి క్వాలిఫై అయ్యాయి. ఇంకా టాప్ 2 ప్లేస్లో కేకేఆర్ ఒక టీము ఫిక్స్. ఇంకా ప్లేఆఫ్స్కి క్వాలిఫై కావడానికి ఎల్ఎస్జీ, ఆర్సీబీ, డీసీ, ఎస్ఆర్హెచ్ ఇంకా సిఎస్కేకి ఇంకా 2 ప్లేసుల్లో క్వాలిఫై అవడానికి అవకాశం ఉంది. ఇంకా ఫస్ట్ ఆఫ్ ఆల్ లక్నో గురించి మాట్లాడుకుంటే లక్నో అయితే ఆల్మోస్ట్ ఎలిమినేట్. ఎందుకంటే ప్రజెంట్ లక్నో సూపర్ జెయింట్స్ 13 మ్యాచెస్ ఆడి కేవలం 6 మ్యాచెసే గెలిచారు. ఇంకా నెట్ రన్ రేటు 787 మైనస్ ఉంది. ఇక్కడ నుంచి లక్నో సూపర్ జెయింట్స్ ప్లేయర్స్కి వెళ్ళాలి అంటే ఆడబోయే 1 మ్యాచ్ 1 సైడ్గా గెలవాలి. అది కూడా సిఎస్కే, ఆర్సీబీ కన్నా నెట్ రన్ రేటు ప్లస్లో ఉండాలి. అది జరగడం అసాధ్యం కాబట్టి లక్నో కూడా ప్లేయర్స్కి వెళ్ళడం అసాధ్యమే. ఇంకా నెక్స్ట్ ఢిల్లీ విషయంకి వచ్చేస్తే ఢిల్లీ కూడా 14 మ్యాచెస్ ఆడేశారు. ఇంకా వీళ్ళు గెలిచింది కేవలం 7 మ్యాచెసే. ఇంకా నెట్ రన్ రేటు 377 మైనస్ ఉంది. ఇప్పుడు ఢిల్లీ ప్లేయర్స్కి వెళ్ళాలి అంటే టాప్లో ఉన్న టీంలు అన్ని మ్యాచెస్ ఘోరంగా ఓడిపోతే అప్పుడు ఆ టీంల కంటే ఢిల్లీ క్యాపిటల్స్ నెట్ రన్ రేటు మెరుగ్గా ఉంటాయి. అప్పుడు ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేఆఫ్స్కి వెళ్తారు. ఇలాంటి సిచ్యువేషన్లో ఇలా జరగడం అనేది చాలా కష్టం. ఇంకా నెక్స్ట్ ఆర్సీబీ విషయంకి వచ్చేద్దాం. ఈ సీజన్లో ఆర్సీబీ ప్లేఆఫ్స్కి వెళ్ళడానికి ఇది పెద్ద మంచి ఛాన్స్ అని చెప్పాలి. ఎందుకంటే ఆర్సీబీ ప్రెజెంట్ 13 మ్యాచెస్ ఆడి 6 మ్యాచెస్ గెలిచారు. ఈ సీజన్లో ఆర్సీబీకి కలిసి వచ్చింది నెట్ రన్ రేట్. ఆర్సీబీ నెట్ రన్ రేటు 387 ఉంది. ఈ నెట్ రన్ రేటే ఆర్సీబీని ప్లేఆఫ్స్ కాంపిటీషన్లో నిలబెట్టింది. లేదు అంటే ప్లేఆఫ్స్కి వెళ్ళడం కష్టమైపోయేది. మరి ఇప్పుడు ఆర్సీబీ ప్లేఆఫ్స్కి వెళ్ళాలి అంటే నెక్స్ట్ ఆడబోయే ఒక మ్యాచ్ ఆర్సీబీ వర్సెస్ సిఎస్కే. ఈ మ్యాచ్ మాత్రం చావో రేవో మ్యాచ్ అని చెప్పాలి. ప్లేఆఫ్స్లో జరిగే ఎలిమినేటర్ మ్యాచ్ కంటే ఈ మ్యాచ్ మాత్రం మంచి రసపత్రంగా ఉండిపోతుంది. ఎందుకంటే ప్లేఆఫ్స్ మ్యాచెస్లో నార్మల్గా ఒక్కరంతా అయినా గెలిస్తే సరిపోతుంది, కానీ ఈ మ్యాచ్లో ఎంత మార్జిన్కి గెలవాలని ఉంటుంది. మరి ఆ మార్జిన్ ఏంటన్నది ఒకసారి మనం చూసుకుంటే ఆర్సీబీ 2024 ఐపీఎల్కి ప్లేఆఫ్స్కి వెళ్ళాలి అంటే సిఎస్కేతో జరగబోయే మ్యాచ్లో ఒకవేళ ఆర్సీబీ చేజింగ్ చేస్తే సిఎస్కే కొట్టిన టార్గెట్ని 18.1 ఓవర్లోనే చేజింగ్ చేసేసేయాలి. ఇంకొకవేళ ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే 18 రన్స్ తేడాతో అయితే గెలవాలి. ఇలా జరిగితేనే ఆర్సీబీ ప్లేఆఫ్స్కి వెళ్తారు. ఇలాంటి సిచ్యువేషన్లో 2015 ఆర్ఆర్ వర్సెస్ ముంబై ఇండియన్స్ ఆడిన మ్యాచ్లో ముంబై ఇండియన్స్ గెలిచి ప్లేఆఫ్స్కి వెళ్తారు. మరి ఈసారి ఆర్సీబీ కూడా అలాగే వెళ్తారో లేదో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి తెలపండి. ఇంకా నెక్స్ట్ సిఎస్కే విషయంకి వచ్చేస్తే సిఎస్కే ప్రజెంట్ 7 మ్యాచెస్ గెలుచున్నారు. ఇంకా అలాగే నెట్ రన్ రేట్ కూడా మంచిగానే ఉంది. సిఎస్కే ప్లేఆఫ్స్కి వెళ్ళడానికి ప్రజెంట్ 80% అయితే అవకాశం ఉంది. ఎందుకంటే సిఎస్కే ప్రజెంట్ అంత కంఫర్టబుల్గా ఉన్నారు. అలాగని ఆర్సీబీ మీద గెలవకోకుండా ప్లేఆఫ్స్కి వెళ్ళడం కష్టమే. అలాగని సిఎస్కే ఓడిపోయినా కూడా ప్లేఆఫ్స్కి వెళ్ళొచ్చు. ఆర్సీబీ వర్సెస్ సిఎస్కే మ్యాచ్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసేటప్పుడు ఆర్సీబీ 17 రన్స్తో గెలిచి సిఎస్కే ఓడిపోయినా సిఎస్కేనే ప్లేఆఫ్స్కి వెళ్తారు. లేదు ఆర్సీబీ చేజింగ్లో సిఎస్కే టార్గెట్ని 18.1 ఓవర్లో చేజింగ్ చేయకపోతే అప్పుడు కూడా సిఎస్కేని ప్లేఆఫ్స్కి వెళ్తారు. కాబట్టి నేను అందుకే ప్రీవియస్లో చెప్పాను సిఎస్కే ప్రజెంట్ కంఫర్టబుల్ ప్లేస్లో ఉన్నారు అని. కానీ ఏ టైంలో ఏం జరుగుతుందన్నది ఎవరూ చెప్పలేరు. క్రికెట్ అనేది గేమ్, ఎవరైతే మంచిగా ఆడతారో వాళ్లే గెలుస్తారు. మరి ఈ మ్యాచ్లో మీరు ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి తెలపండి. ఇంకా నెక్స్ట్ ఎస్ఆర్హెచ్ 12 మ్యాచెస్ ఆడి 7 మ్యాచెస్ గెలిచారు. మరి ఖచ్చితంగా ఎస్ఆర్హెచ్ ప్లేఆఫ్స్కి వెళ్ళాలి అంటే ఆడబోయే 2 మ్యాచెస్లో ఒక మ్యాచ్ గెలిస్తే సరిపోతుంది. అప్పుడు ఎస్ఆర్హెచ్ ఈజీగా ప్లేఆఫ్స్కి వెళ్ళిపోతారు. మరి ఇప్పుడు ఎస్ఆర్హెచ్ టాప్ 2 ప్లేస్లోకి వెళ్ళాలి అంటే ఆడబోయే 2 మ్యాచెస్ గెలిచి ఆర్ఆర్ ఒక మ్యాచ్ ఓడిపోయారు అంటే ఎస్ఆర్హెచ్ టాప్ 2 ప్లేస్లో ఉంటారు. కాబట్టి ఎస్ఆర్హెచ్కి ఈ సీజన్లో టాప్ 2 ప్లేస్లో ఉండడానికి అవకాశం ఉంది. ఇంకా క్వాలిఫై అవ్వడానికి అవకాశం ఉంది. ఇంకా అలాగే ఎలిమినేట్ అవ్వడానికి కూడా అవకాశం ఉంది. ఇంక వీడియో మొత్తం చూశాక మీ అందరికి అర్థమైపోయి ఉంటుంది ప్లేఆఫ్స్కి వెళ్ళడానికి ఎన్ని టీంలకు అవకాశం ఉంది అని. డీసీ, ఎల్ఎస్జీ అయితే ఆల్మోస్ట్ తప్పుకున్నట్లే. ఇంకా 2 ప్లేసుల్లో 2 టీంలు అయితే క్వాలిఫై అయిపోయాయి. ఇంకా 2 ప్లేసులకు కాంపిటీషన్ వచ్చేసరికి సిఎస్కే, ఎస్ఆర్హెచ్ ఇంకా ఆర్సీబీ. ఈ 3 టీంలలో ఒక టీం ఎలిమినేట్ అయ్యి 2 టీంలు అయితే ప్లేఆఫ్స్కి వెళ్తాయి. నేనైతే ప్లేఆఫ్స్కి వెళ్లే 4 టీంలు ఆల్రెడీ కేకేఆర్, ఆర్ఆర్ ప్లేఆఫ్స్కి క్వాలిఫై అయిపోయారు కాబట్టి ఇంకా మిగతా 2 టీంలు ఎస్ఆర్హెచ్, ఇంకొక టీము ఆర్సీబీ అనుకుంటున్నా. వీడియో నచ్చితే ఒక లైక్ వేసుకోండి. ఇలాంటి అప్డేట్స్ మిస్ కాకుండా ఉండాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ సింబల్ని ఆల్లో పెట్టుకుని ఉండండి. థ్యాంక్స్ ఫర్ ద వాచ్. హ్యావ్ ఎ నైస్ డే.